మహాభారతంలో కర్ణుడి మరణానికి కారణమైన శల్యుడి గురించి చాలా మందికి తెలియదు. నిజానికి శల్యుడు పాండవుల పక్షపాతి. నకుల సహదేవులకు మేనమామైన శల్యుడు మాద్రరాజ్యానికి రాజు. ఆయన సోదరి మాద్రిని పాండురాజు వివాహం చేసుకున్నాడు. మాద్రికి అశ్వినీ దేవతల వరంతో నకుల సహదేవులు జన్మించారు. పాండురాజు మరణించడంతో పిల్లల బాధ్యతను కుంతికప్పగించి మాద్రి సతీసహగమనం చేసింది. కురు పాండవుల మధ్య సయోధ్యకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో యుద్ధం అనివార్యమైంది. దీంతో కురుక్షేత్ర యుద్ధంలో తాను పాండవుల పక్షాన పోరాడతానని ముందు శల్యుడు ప్రకటించాడు. అతడు హస్తినాపురం చేరుకోవడానికి ముందే దుర్యోధనుడు మోసం చేసి తనకు అనుకూలంగా తిప్పుకున్నాడు. రథసారథ్యంలోనూ యుద్ధ విద్యల్లోనూ నైపుణ్యం గల యోధుడు శల్యుడు. ఇది అతడికి జన్మతః లభించిన వరం. దూకుడుగా వ్యవహరించి అతన్ని గెలవడం కష్టం. ప్రశాంతంగా ఉండే వ్యక్తులు మాత్రమే అతడిని పోరాటంలో ఓడించగలరు. యుద్ధంలో అతన్ని రెచ్చగొడితే ఓడించడం అసాధ్యం. అందుకే ప్రశాంతంగా ఉండే ధర్మరాజును అతడితో యుద్ధం చేయాలని కృష్ణుడు సూచించాడు. దుర్యోధనుడు మోసంతో తమ పక్షాన్ని యుద్ధం చేయడానికి ఒప్పించిన విషయం గ్రహించిన శల్యుడు తనను మన్నించమని ధర్మరాజును కోరాడు. కర్ణుడు రథసారథిగా వ్యవహరించి అతన్ని నిరుత్సాహపరచాలని శల్యుడితో ధర్మరాజు ప్రమాణం చేయిస్తాడు. శక్తివంతమైన ఆయుధాలు ప్రయోగించినప్పుడు కర్ణుడి స్థైర్యాన్ని దెబ్బతీస్తే అర్జునుడు విజయానికి ఉత్సాహం లభిస్తుందని తెలిపాడు. అయిష్టంగానే కథన రంగంలోకి ప్రవేశించిన శల్యుడు ఇరు వర్గాలకి చేసిన వాగ్దానాలకే కట్టుబడి ఉన్నాడు. కర్ణుడి రథసారథిగానే కాదు, అతడి మరణం తర్వాత కౌరవసేనలకు శల్యుడు నాయకత్వం వహించాడు. మహాభారతం యుద్ధం తొలి రోజున శల్యుడి చేతిలో అభిమన్యుడి భావమరిది ఉత్తర కుమారుడు మరణించాడు. అయితే చివరి రోజు ధర్మరాజు చేతిలో శల్యుడు వీరమరణం పొందుతాడు. అతడి మరణం తర్వాత ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థాముడు కురు సైన్యానికి సేనాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తాడు. ఈ విధంగా పాండవులు అభిమానించే శల్యుడు వారికిచ్చిన మాట కోసం కర్ణుడి మరణానికి పరోక్షంగా కారణమవుతాడు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రక్ టీవీ ఇండియా.